హలో ఎవ్రీవన్. 2 మంత్స్ బ్యాక్ మొన్ననే విడాముయర్చి అనే సినిమా చూసాం. మన తల అజిత్ది. ఆ సినిమా టెక్నికల్ గా ఓకే గానీ మాసియస్ సినిమా అయితే మాత్రం కాదు. అసలు అజిత్ ని మాస్ సినిమాలో చూడాలని చాలా మంది చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. సో విడాముయర్చి టెక్నికల్ బానే ఉన్నా మా సినిమా మాత్రం కాదు. సో ఆఫ్టర్ 2 మంత్స్ అంటే ఈ రోజు విచ్ ఇస్ April 10th గుడ్ బ్యాడ్ అగ్లీ అనే మాసియస్ సినిమా రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమా ట్రైలర్ నుంచి పట్టుకొని సాంగ్స్ వరకు ప్రతి స్టఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ తన ఫ్యాన్ బాయ్ డైరెక్ట్ చేసిన మూవీ కాబట్టి ఒక ఫ్యాన్ కి తెలుస్తుంది తన హీరోని ఎలా ప్రజెంట్ చేయాలి, పోర్ట్రేట్ చేయాలి అనేసి. సో యాజ్ యూజువల్ గా మాస్ సినిమా. సో సింగిల్ స్క్రీన్ లో చూద్దాము అని ఇలా బుక్ మై షో ఓపెన్ చేసా. సో బెంగళూరులో తమిళ సినిమాకి క్రేజియస్ట్ థియేటర్ అంటే ముకుందా థియేటర్. సో ఆ థియేటర్ లో చూద్దాం అనుకున్నాం. సరే అని ఇలా బుక్ మై షో ఓపెన్ చేస్తే 800, 900, 1000 టికెట్ ప్రైజెస్. ఆ టికెట్ ప్రైస్ చూసి మైండ్ బ్లాక్ అయిపోయి ఆ టికెట్ ప్రైస్ తో నెలకు 4 సినిమాలు చూసేసాం. సర్లే ఇవన్నీ మన వల్ల కాదు. ఆబ్వియస్లీ మాస్ సినిమా సింగిల్ స్క్రీన్ లో మిస్ అవుతా. మరి 1000 రూపీస్ పెట్టే అంత రిచ్ కిడ్ అయితే నేను కాదు. సో అందుకే పీవీఆర్ పార్క్ స్క్వేర్ మాల్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ వైట్ ఫీల్డ్. సో ఈ మాల్ దగ్గరికి అయితే వచ్చేసా. మై షో ఇస్ అట్ 10:20 అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు వాచ్ ద మాసియస్ట్ అవతార్ ఆఫ్ అజిత్ కుమార్ ఆన్ ద బిగ్ స్క్రీన్. చూద్దాం ఈ సినిమా గుడ్డా, నాట్ బ్యాడో ఆర్ అగ్లియో. సో నేనైతే పీవీఆర్ దగ్గరికి అయితే వచ్చేసా. సో నా స్క్రీన్ నంబర్ 4. సో స్క్రీన్ నంబర్ 4 వెతుక్కుంటూ అలా వెళ్ళిపోయా. మొత్తానికైతే థియేటర్ లోపలికైతే వచ్చేసా. ఇట్ వాస్ అ కంప్లీట్లీ ప్యాక్డ్ హౌస్ ఫుల్ షో. అసలు ఈ పీవీఆర్లో 10:20 షో అంటారు. 10:20 నుంచి 10:40 వరకు అడ్వర్టైజ్మెంట్లు వేసిందే చూపిస్తూనే ఉన్నారు. మైండ్ చెడిపోయింది. మొత్తానికైతే షో ఇంకా స్టార్ట్ అయ్యింది. ఓ మై గాడ్, కంప్లీట్లీ బ్యాంగర్. ఫస్ట్ ఆఫ్ నేను చూసిన అజిత్ సినిమాలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఈ సినిమా పీవీఆర్ లో చూడడమే. నేను ఈ సినిమా కానీ సింగిల్ స్క్రీన్ లో చూసింటే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్లో వైబ్ ఉండేది. అండ్ ఇక్కడ ఇలా ఉంది అంటే ఐ కెన్ ఇమాజిన్ తమిళనాడులో తన ఫ్యాన్స్ ఇంకెంత క్రేజీ అయిపోయారో ఈ సినిమా చూసి. స్టార్టింగ్ 30 minutes కే బట్టలు చించేసుకోవచ్చు, అంత క్రేజీగా ఉంది సినిమా. ఎక్కడ బోర్ కొట్టదు ఇంటర్వెల్ వరకు. కంప్లీట్ ఎంటర్టైనర్. అండ్ అదిక్ రవిచంద్రన్ తను తీసుకున్న కేర్ ప్రతి సీన్ లో కనపడుతుంది. టైటిల్ కార్డ్ కానివ్వండి, సాంగ్స్ ప్లేస్మెంట్ కానివ్వండి, యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి, ప్రతిది నెక్స్ట్ లెవెల్లో ఉంటది. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవబోతుంది, చూసేద్దాం. సెకండ్ హాఫ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఐ కెన్ టెల్ దిస్ మూవీ ఇస్ ద కంప్లీట్ ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్. ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్. సెకండ్ హాఫ్ లో కూడా యాక్షన్ సీక్వెన్సెస్ చాలా అంటే చాలా బాగున్నాయి. దర్ ఇస్ వన్ పర్టికులర్ సీన్ వేర్ షైన్ టర్మ్ రివీల్స్ అబౌట్ ద అజిత్స్ పాస్ట్. ఆ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. తను డైరెక్టర్ అజిత్ కి ఎంత పెద్ద ఫ్యాన్ కాకపోయింటే అలాంటి క్రేజీ థాట్స్ వచ్చి ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. అండ్ అనదర్ హైలైట్ ఏంటంటే అర్జున్ దాస్. తనున్న ప్రతి సీను ఎంటర్టైనింగ్ గానే ఉంటది. నేనైతే పక్కా ఇంకొకసారి సింగిల్ స్క్రీన్ లో ఈ సినిమా చూస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ మూవీ రిలీజ్.